హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్. సో ఈరోజు మనమైతే శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం. ఎట్ ప్రెజెంట్ మనం కోనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. శ్రీశైలం ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే ఫస్ట్ టోల్ ప్లాజా ఇదే అనమాట, కోనేటిపురంది. సో మేము హైదరాబాద్లో అయితే మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయినాం. మాకు అక్కడ నుంచి 230 కిలోమీటర్స్ చూపెట్టింది. ఇంకా టైం వచ్చేసి 5 hours 30 minutes అయితే చూపెట్టింది. సో కోనేటిపురం దాటిన తర్వాత వచ్చే నెక్స్ట్ విలేజ్ డిండి అనమాట. డిండి రిజర్వాయర్ మీరు చూసేది రైట్ సైడ్లో. ప్రెజెంట్ అయితే వాటర్ లేవు, అందుకనే అంత మంచి అనిపించట్లేదు. సో వాటర్ ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ కూడా. సో మీరు ఒకవేళ రెయినీ సీజన్లో శ్రీశైలంకి విజిట్ చేస్తే ఈ ప్లేస్ని కూడా పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. డిండి రిజర్వాయర్ అని చెప్పి చూడండి గూగుల్లో. సో మీరు కావాలంటే రైట్ సైడ్లో చూడొచ్చు. రైట్ సైడ్లో ఎట్లా చూడండి. సో ఇక్కడంతా వాటర్ ఫ్లో అవుతుంటుంది అనమాట, రెయినీ సీజన్లో వస్తాయి, లేదంటే ఫుల్ వాటర్ ఉన్నప్పుడు వస్తాయి. సో ఆ వ్యూ అయితే ఇప్పుడు లేదు, అందుకనే మేమైతే వెళ్ళలేదు. ఇంకా శ్రీశైలంకి అయితే 85 kilometers అయితే దూరం ఉంది. సో మనకి నెక్స్ట్ మొత్తం ఇంకా ఘాట్ సెక్షనే ఉంటుంది. అరౌండ్ 1.5 hour పైనే పడుతుంది మనకి ఆ ఘాట్ సెక్షన్ మొత్తం. శ్రీశైలంకి వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంటుంది, మీరు ప్రతి ఒక్కరు పక్కా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా కూల్ వెదర్ ఉంది. కొంచెం రెయినీ సీజన్లో వర్షం పడేటప్పుడు ట్రావెల్ చేశారు అనుకో శ్రీశైలంకి, అసలు బ్యూటిఫుల్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. సో అట్ ప్రెజెంట్ మనమైతే శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాకి అయితే ఎంటర్ అవబోతున్నాము. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ టోల్ గేట్ అనమాట. కార్స్కి అయితే 50 rupees ఛార్జ్ చేస్తారు. సో ఫాస్ట్ ట్యాగ్స్ అయితే పనిచేయవు, బయట మాత్రం ఫాస్ట్ ట్యాగ్ బోర్డు ఉంటుంది. బట్ మనం మాన్యువల్గా 50 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత రోడ్ బాగుంది కదా ఆపకండి. సో లోపల ఎక్కడ ఆపినా అది పెనాల్టీ కిందకి వస్తుంది. పోలీస్ వాళ్ళు చూస్తే 10,000 rupees అయితే పెనాల్టీ. రైట్ సైడ్లో చూడండి, అటు సైడ్ అయితే ఏపీ, ఇటు సైడ్ అయితే తెలంగాణ. మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి. చూసారు కదా, అసలుకి శ్రీశైలంలో ఫస్ట్ టైం చూసిన ఇంత తక్కువ వాటర్, అసలు వాటరే లేవు. ఫుల్ వాటర్ ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది యాక్చువల్గా అయితే. చూడండి రైట్ సైడ్లో అయితే వ్యూ మంచిగా. ఇప్పుడు మనమైతే శ్రీశైలంకి అయితే వచ్చేసినాం. శ్రీశైలం వెల్కమ్స్ యూ. ఒకసారి కార్ లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్. సో ఈరోజు వీడియో అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి మేము శ్రీశైలంకి అయితే వచ్చేసినాం. సో శ్రీశైలంలో ఏమేమి ప్లేసెస్ బాగుంటాయి, సో ఎక్కడ ఉండబోతున్నాం ఏంటిది, సో డీటెయిల్గా అయితే నేను ఈ వీడియో అయితే చూపెట్టబోతున్నా. టికెట్ బుకింగ్ ప్రాసెస్ కూడా చూపెట్టబోతున్నాను దీంట్లో. సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు వీడియోని అయితే లైక్ చేయండి. సో ఎలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో అది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో మీకు ఆన్లైన్లో అయితే దొరుకుతుంది, శ్రీశైల దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి ఉంటుంది. లేదంటే మీకు శ్రీశైలం ఆన్లైన్ టికెట్స్ అని కొట్టినా వస్తుంది. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో అన్ని ఎట్లాంటి టికెట్స్ అనే దానిలోనే ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది కళ్యాణం టికెట్ కాబట్టి పైన సర్చ్లో కళ్యాణం అని కొడితే కళ్యాణం వస్తుంది. సో ఏమేమి టైప్స్ ఆఫ్ పూజలు అన్నీ కూడా ఉంటాయి మనకి, కుంకుమార్చన, అభిషేకం అన్నీ. సో లీలా కళ్యాణం అనేది ఇప్పుడు కళ్యాణం టికెట్స్ 1000 rupees ఉంటుంది ఒక పేరుకి. సో మన డీటెయిల్స్ అన్నీ కొట్టేసి మనం సైన్అప్ చేసేసి మనం ఎప్పుడు వస్తున్నామని మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. సో ఎట్ ప్రెజెంట్ మేమైతే శ్రీశైలంలో అయితే ఉన్నాము. సో శ్రీశైలంలో ఇక్కడ చూడండి మల్లికార్జున సత్రం అని చెప్పి ఉంది. సో రీసెంట్గా కన్స్ట్రక్ట్ అయినట్టుంది, చాలా బాగుంది లోపలైతే. సో మనం లోపలికి వెళ్ళి కూడా చూపెడతాను నేను. సో ఇక్కడికి వచ్చి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో ఇది ఎక్స్టీరియర్ వ్యూ అనమాట, ఎట్లుందనేది చూడడానికి అయితే చాలా బాగుంది. సో దీని లొకేషన్ ఎట్లా అంటే ఎగ్జాక్ట్గా కళ్యాణ కట్ట ఉంటుంది అటు సైడ్, దానికి ఆపోజిట్ వైట్ బిల్డింగ్ ఇదే. ఇది గూగుల్లో కొట్టినా వస్తుంది, మల్లికార్జున సత్రం అని చెప్పి కొట్టండి ఎవరైనా ఇన్ కేస్ కావాలనుకుంటే. సో ఇది రిసెప్షన్ ఏరియా అనమాట, ఇక్కడ వెయిటింగ్ హాల్. ఇక్కడ అన్ని మనం ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్స్ అనేవి. టికెట్స్ అంటున్నా, హోటల్ రూమ్స్ అయితే ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని రూమ్స్ ఇంకా కన్సెప్ట్ అయితే కొత్తగా అని చెప్పినా కదా. సో ఏసీస్ ఇంకా అవన్నీ ఫిట్టింగ్స్ అయితే చేస్తారు సూపర్ దాని. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. లేట్ చేయకుండా రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. పడకుండా ఫస్ట్ ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కిందికి సెల్లార్ టైప్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఫుడ్ అయితే పెడతారు. సో ఇక్కడ రూమ్ తీసుకుంటే ఫుడ్ ఫ్రీ మనకి.
ఇడ్లీ తీసుకుంటే చట్నీ ఫ్రీ అట్లా, ఇది అట్లా. రూమ్ తీసుకుంటే ఫుడ్ ఫ్రీ. యాక్చువల్గా టైం అనేది అయిపోయింది. యాజ్ పర్ అంటే టైమ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్లోనే ఫుడ్ అనేది పెడతారు. ఇదే కౌంటర్. నేను ఇప్పటిదాకా వచ్చినప్పుడు వీడియో తీయలేదు. సో నైట్ కుదిరితే మీకు వీడియో తీస్తాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉంది చూడండి, మీకు కావాలంటే అన్నదానానికి డొనేషన్ కూడా ఇవ్వచ్చు అనేది. సో మనకు అవన్నీ వద్దు. ఇక్కడ మీల్ టైమింగ్స్ ఉంది చూడండి, చూసి కదా, ఈ టైమింగ్స్లో అయితే ఫుడ్ పెడతారు ఫ్రీగా. మనం ఇప్పుడు అరౌండ్ 4:30 అవుతుంది, అందుకని క్లోజ్ చేసేసారు. అట్లా ఉంటుంది మనతో. అట్లుంటుంది మనతోని ముచ్చట. సో అది చూసారు కదా. ఇప్పుడు పైనకి రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తాం. రూమ్స్ ఎట్లుంది అనేది చూద్దాం. ఓకే, సో పైనుంచి అయితే ఇట్లుంది వ్యూ. అన్నీ కొత్తగా అయినట్టున్నాయి. సో రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్గా అన్నిటికీ పూలగా లేచినట్టు చూసారు కదా. మన రూమ్ నెంబర్ వచ్చేసి 303. సో రూమ్ చూసారు కదా, ఈ రూమ్ అయితే చాలా బాగుంది. విత్ ఏసీ ఉంది. వాష్రూమ్స్ కూడా అన్నీ నీట్గా ఉన్నాయి. వెనకాల వ్యూ పాయింట్ చూడండి. బాల్కనీ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఎండ వస్తుంది, మరి మంచిగా కనబడుతుందో లేదో. అందుకైతే మొత్తం ఫారెస్ట్ మొత్తం అంత నీట్గా కనబడుతుంది. నేను వేరే సైడ్ తీసుకెళ్తాను, అసలు ఫోకస్ అవ్వట్లేదు. సో ఈడ చిన్న మిర్రర్, వాష్ బేసిన్ ఉంటుంది. సో నైస్, చాలా బాగుంది. సో ఇంకో బ్యూటీ ఏంటంటే ఇక్కడ చూసారు కదా. సో ఇది బాల్కనీ అనమాట. సో బయటికి వెళ్ళగానే ఎట్లుందో, ఇక్కడ గుడి కూడా నీట్గా కనబడుతుంది. ఫుల్ నీట్గా. ఫోకస్ అయితే లేదు ఎందుకంటే ఎండ ఉంది కాబట్టి. ఇది చూడండి, అసలు మార్నింగ్ అయితే మస్తు ఉంటుంది. సో అది రూమ్స్ అయితే చూసారు కదా. సో నెక్స్ట్ ముందు ట్రిప్లు ఏందనేది అప్డేట్ అయితే ఇస్తాం. స్టేట్ ది నెక్స్ట్ డే. సో గుడ్ మార్నింగ్ గైస్. చూసారు కదా మార్నింగ్ వ్యూ. నాకు అనిపించలేదు అసలు ఇడికైన గుడి ఎంత బాగా కనపడుతుందో. మార్నింగ్ అరౌండ్ 5:45, 6 అవుతుంది టైం అయితే. వీడియో అయితే చాలా బాగా వస్తుంది, లైవ్ ఇంకా బాగుంది. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాలి మనం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లైట్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఏదో నీళ్ళు పడుతున్నాయి, వాటర్ ఫాల్స్ అంటున్నాయి. మేము వెళ్ళిన రోజు అయితే జనాలు అయితే ఫుల్ ఉండే. చూసారు కదా, మొత్తం లెఫ్ట్ సైడ్లో మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. సో ఫుల్ ట్రాఫిక్, ఆ రోడ్లలో కూడా ట్రాఫిక్. సో అట్లుంది పరిస్థితి. ఆడ ఏం చేస్తాం. సో వీకెండ్ కాబట్టి ఇంకా సో రిటర్న్ ట్రాఫిక్ అనమాట ఇదంతా. ఈరోజు మార్నింగ్ దర్శనం దగ్గర కూడా ఇదే పరిస్థితి, ఫుల్ జనాలు ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి. ఫ్రైడే, సాటర్డే, సండే, సో 3 రోజులు హాలిడేస్ వచ్చినసరికి ఇక జనాలు చాలా ఉన్నారు. అందుకనే వీకెండ్లో అయితే ప్లాన్ చేయదు. సో దాంతోపాటు యాక్చువల్గా ఘాట్ రోడ్లలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏం జరిగింది అనేది నేను చూపెడతా. లక్కీగా నేను వీడియో కూడా తీసిన టైంకి. ర్యాండమ్ అట్లా తీసుకుంటే కనబడ్డది. చూసారు కదా, వెహికల్స్ అన్నీ ఆపేసి సో డబ్బులు ఇస్తే కానీ వదలట్లేరు వాళ్ళు. ఇగో ఇట్లా తయారయ్యారు. ఏం చేస్తాం ఇప్పుడు, ఇట్లా తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దిగిరు మీరు బ్యాచ్? ఇప్పుడు ఓవర్టేక్ కూడా వేయట్లేరు సైడ్కి అని. మొత్తం రోడ్ అయితే బ్లాక్ చేసేస్తారు. అట్లుంది పరిస్థితి. మనం చూసేదైతే శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ అనమాట. చూసారు కదా, శ్రీశైలం డ్యామ్. నీళ్ళు వేస్తే ఏం నీళ్ళే లేవు అసలు. ఫుల్ వాటర్ ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది కానీ ఓకే. ఇక అన్ని కొండలు అయితే బాగా కనబడుతుంది. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుందంట. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీస్తారు. ఇవన్నీ పెయిడ్ సర్వీస్ అవన్నీగా. సో వాటర్ ఉంటే ఇంకొంచెం బాగుండవు. వాటర్ నా గేట్స్ ఓపెన్ చేసినా కొంచెం వ్యూ అదిరిపోద్ది. ఇక్కడ చూడండి వ్యూ ఎట్లుందో. శ్రీశైలం వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అయితే నేను అనుకుంటున్నా. వీడియో ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ బై బై, టేక్ కేర్.